మంగళగిరి ప్రజల కోసం యువనేత రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ నిర్వహించారు. మంగళగిరి ప్రజల కోసం ఐటీ శాఖ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు. తొలి అడుగులోనే యువనేత సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉండవెల నివాసంలో ప్రజలను లోకేష్ కలుసుకున్నారు. గత 5 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న సేవా కార్యక్రమాలతో మంగళగిరి ప్రజల మనస్సును యువనేత లోకేష్ గెలుచుకున్నారు. ఇటీవల ఎన్నికల్లో రికార్డు స్థాయి మెజార్టీతో ఘన విజయం సాధించాక శాసనసభ్యుడిగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు లోకేష్. ఎన్నికల ప్రచారంలో మంగళగిరి ప్రజల కోసం తమ ఇంటి ద్వారాలు తెరిచే ఉంటాయని చెప్పిన లోకేష్ నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. శనివారం ఉదయం 8 గంటల నుంచి ఉండవెల్లిలోని తన నివాసంలో యువనేత లోకేష్ స్థానిక ప్రజలను ప్రజా దర్బార్ ద్వారా నేరుగా కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి వీలుగా ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేసుకున్నారు. స్థానికంగా అందుబాటులో ఉండే రోజుల్లో ప్రజలను కలవనున్నట్లు తెలిపారు. గత వైసీపీ పాలనలో ప్రజా దర్బార్ నిర్వహిస్తారని ప్రజలంతా ఎదురుచూశారు. అయితే గ్రామ వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నాయని, ఏ సమస్య ఉన్నా అక్కడ ఫిర్యాదు చేస్తే సరిపోతుందని ప్రభుత్వం తెలిపింది. మాచర్ల బోర్డర్ చెక్పోస్ట్ తనిఖీల్లో 32 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. పల్నాడు జిల్లా మాచర్లలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు సిఐ సురేష్ వెల్లడించారు. నాగార్జున సాగర్ పరిధిలోని బోర్డర్ చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా హైదరాబాద్ నుంచి మాచర్ల వస్తున్న కారును తనిఖీ నిర్వహించారు. 19 ప్యాకెట్లో సుమారు 32 కిలోల గంజాయి లభ్యమవడంతో గంజాయిని స్వాధీనం చేసుకుని 3 అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. పట్టుబడిన గంజాయి విలువ 3 లక్షల రూపాయలుంటుందన్నారు. రాజమండ్రి శంభూనగర్ ఫ్లైఓవర్పై నుంచి కింద పడి 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాల్లో కలకలం కలిగింది. శనివారం ఉదయం సూర్యోదయానికి ముందే వెలుగులేకలు ప్రసరిస్తున్న సమయంలో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 2 వ్యక్తులు బ్రిడ్జి కింద భాగంలో విగతచెవులుగా పడి ఉన్నారు. వారెవరో వివరాలేమిటో తెలియరాలేదు. అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉన్నారు. తొలుత యాచకులేమో అని అందరూ భావించారు. విషయం పరిసర ప్రాంతాల్లో సంచలనంగా మారింది. చివరికి వారు శంభూనగర్ వాసులే అని ప్రజలు గుర్తించారు. 2 ఒకే కుటుంబానికి చెందిన ముత్తా నాగేంద్రయ్య 42 సంవత్సరాలు, మరో వ్యక్తి ముత్తా పుష్కర్ నాగేంద్ర సాయి వయసు 68 సంవత్సరాలు. వీరిలో ఒకరు 1982లో జన్మించగా మరొకరు 1956లో జన్మించారని ఆధార్ కార్డుల ద్వారా తెలుస్తోంది. స్వంత ఇల్లు కూడా ఉంది. ఒకప్పుడు వీరు ఆస్తిపరులే. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసును దర్యాప్తు ప్రారంభించారు. భిన్న కోణాల్లో పరిశీలిస్తున్నారు. ఎందుకు ఇలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నారో తెలియాల్సి ఉంది. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఇబ్బందుల, కుటుంబ సమస్యల, లేక అప్పుల కోసం ఎవరైనా ఒత్తిడి తీసుకురావడం వల్ల బలాన్మరణం చెందారా అనేది పోలీసుల దర్యాప్తులోనే తెలియరావాల్సి ఉంది. పేపర్ మిల్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పలువురు రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డిని ఘనంగా సత్కరించారు. ఎవరికి ఏ ఆపద వచ్చినా మానవతా దృక్పథంతో ఆదుకునే మంచి మనిషి టీకే విశ్వేశ్వరరెడ్డి అని పేపర్ మిల్ విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం కొనియాడింది. రాజమహేంద్రవరం గోదావరి పరిరక్షణ సమితి అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డికి ఇటీవల డాక్టరేట్ వచ్చిన సందర్భంగా శనివారం స్థానిక పేపర్ మిల్ ఎదురుగా ఉన్న కృష్ణసాయి కళ్యాణ మండపంలో అభినందన సత్కారం నిర్వహించారు. సభకు సంఘ కార్యదర్శి ఏఎస్పీఎన్ దొర అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేపర్ మిల్లో ఇంజనీర్గా పనిచేసిన విశ్వేశ్వరరెడ్డి ఆఫీసర్స్ అసోసియేషన్ను ముందుకు నడుపుతూనే మరోవైపు పేపర్ మిల్ కార్మికుల హక్కుల కోసం పాటుపడ్డారని ప్రశంసించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు టీకేను సత్కరించి జ్ఞాపికను అందజేశారు. సన్మాన గ్రహీత విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ కాలుష్య గోదావరి నీటిని పరిశుభ్రమైన తాగునీరుగా మార్చేందుకు నిరంతరం పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. పేపర్ మిల్లో తామంతా ఒకే కుటుంబంలా పనిచేశామని ఆయన గుర్తు చేస్తూ భావోద్వేగంతో కంటితడి పెట్టుకున్నారు. ఈ సభలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎస్వి రెడ్డి, సంయుక్త కార్యదర్శి సిహెచ్ వీరభద్రం, కోశాధికారి బి అప్పారావు, సుధాకర్ పట్నాయక్, ఎన్ అప్పారావు, ఫణీంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మా ఊళ్ళో 30 క్లాస్ చదివా.
స్కూల్ సెకండ్. ఆ తర్వాత మాకు 5 కిలోమీటర్ల దూరంలో అత్తిల్లో పెద్దపేట చదివారు. సైకిల్ మీద 5-6 కిలోమీటర్లు సైకిల్ మీద వెళ్ళిపోయింది. అక్కడ కాలేజీ ఫస్ట్ వచ్చాను. ఆ తర్వాత ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీలో క్యాంపస్లో ఇంజనీరింగ్ బీటెక్లో జాయిన్ అవ్వడం జరిగింది. అక్కడ బీటెక్ కూడా నేను డిస్టింక్షన్లో పాస్ అవ్వడం జరిగింది. అప్పట్లో ఈబీసీ స్కాలర్షిప్ అని ఉంటుంది. మనం ఫీజు ఏం కట్టక్కర్లేదు, హాస్టల్లో కూడా ఏం కట్టక్కర్లేదు. హాస్టల్ ఫ్రీ, ఫీజు కూడా ఫ్రీ, ఏం కట్టక్కర్లేదు. అలా ఈబీసీ స్కాలర్షిప్తో చదవడం జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ ఇచ్చి గెలిపించారని, పారదర్శకంగా జవాబుదారీతనంతో నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం జరుగుతుందని రాష్ట్ర పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రఫీ మంత్రిగా నూతనంగా పదవీ బాధ్యతలను చేపట్టి తొలిసారిగా రాజమహేంద్ర నగరానికి విచ్చేసిన కందుల దుర్గేష్కు స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ స్థానిక R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే 16,000కు పైగా ఉపాధ్యాయుల భర్తీ ఫైలుపై సంతకం చేశారన్నారు. అదేవిధంగా ఇచ్చిన హామీలకు సంబంధించి 5 ఫైళ్లపై తొలి సంతకాలు చేశారని పేర్కొన్నారు. తొలి కేబినెట్లో ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలపై చర్చించి అమలు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యునిగా నియోజకవర్గ సమస్యలు పరిష్కరించడంపై అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరుగుతోందన్నారు. పర్యాటక రంగంలో గుజరాత్, రాజస్థాన్ ఎంతో అభివృద్ధి చెందాయని, మన రాష్ట్రంలోనూ మన ప్రాంతంలోనూ పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించి అన్ని వనరులు ఉన్నాయని, ఆ దిశగా కృషి చేస్తామని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో పారదర్శకతతో కూడిన సుపరిపాలనను ప్రజలకు అందిస్తామన్నారు. సినిమా రంగం ఎక్కువ మందిని ప్రభావితం చేస్తోందని, సినిమాటోగ్రఫీ మంత్రిగా సినిమా రంగ అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నేను 2019లో ఓడిపోయిన తర్వాత ఓడే చెప్పాను, ఇక ఎప్పుడైనా నెగ్గినా ఓడినా మీతోనే ఉంటాననేటువంటి మాట పబ్లిక్ మీటింగ్లో చెప్పాను నేను పవన్ కళ్యాణ్ గారితో. ఆ మాట చెప్పిన దరిమిలా నేను ఆయనతోనే కలిసి నడుస్తున్నాను. ఆయన ఏదైతే ఆదేశం ఇచ్చారో నిడదవోలు వెళ్ళి అన్నారు, వెళ్తానన్నాను. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా పిలిచి మీరు వెళ్ళండి, మేము తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ కూడా సహకరించే విధంగా చూస్తామన్నారు. అలాగే వారిద్దరూ చెప్పిన మాట ప్రకారం నేను వెళ్ళి అక్కడ సక్సెస్ అయ్యాను. సక్సెస్ అవ్వడం కూడా ఎంత మిరకిల్ అంటే కేవలం నాకు ప్రచారానికి 45 రోజులు మాత్రమే మిగిలింది. మీరు ఆశ్చర్యపోతారు, ఉదయం 7:30కి మొదలు పెడితే రాత్రి 11 వరకు రోడ్డు మీద అలా తిరుగుతూనే ఉండేవాళ్ళం. గ్రామానికి తిరిగాం, ఒక్క గ్రామం వదలలేదు, ఒక ఇల్లు కూడా వదలలేదు. సరే ప్రచారం చేసుకున్నాం. దాంతోపాటు ఈ పార్టీల మీద ప్రజలకు మక్కువ ఏర్పడింది, కూటమి మీద నెగ్గిన తర్వాత అయితే మాత్రం నేను ఒకటి అనుకున్నాను, జనసేనకి ఇచ్చినటువంటి శాఖలు లేకపోతే మంత్రులు ఇస్తారన్న విషయంలో పవన్ కళ్యాణ్ గారు నాకు ఆ అవకాశం కల్పిస్తారని ఒక నమ్మకం అయితే మాత్రం నా మనసులో ఉండేది. అది బయటికి నేను బాహాటంగా చెప్పలేదు, కానీ నా మనసులో ఏమోలో నాకు అనిపించేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే తొలి నుంచి పార్టీతో కలిసి ఉన్నాను, వారికి లాయల్గా ఉన్నాను. అదేవిధంగా పార్టీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేశాను, జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేశాను. వీటన్నిటి దృష్ట్యా పవన్ కళ్యాణ్ గారు ఇవన్నీ చూసి ఒక మార్కు నాకే వేస్తారని నమ్మకం నా మనసులో ఉండేది. బయటికి ఎప్పుడు చెప్పలేదు, కానీ మొత్తానికి అది నిజమైంది. అందుకు పవన్ కళ్యాణ్ గారికి ఇది నాకు పదవి వచ్చిందంటే కేవలం ఒకే ఒక్క మాట చెప్తాను, కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నేను మంత్రిని అయ్యాననేటువంటి మాట మాత్రం స్పష్టంగా. అనంతరం పలువురు ప్రజానాయకులు, అభిమానులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, జనసేన నేతలు, రాజమండ్రి, ధవళేశ్వరం, కడియం, రాజానగరం, సీతానగరం ఇలా గోదావరి తీర ప్రాంతానికి చెందిన ప్రముఖులు అధిక సంఖ్యలో తరలివచ్చి పూలదండలతో కందుల దుర్గేష్ను ముంచెత్తారు. పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. సాలువాలతో సత్కరించి అభిమానాన్ని చాటుకున్నారు. నిడదవోలు ఎమ్మెల్యేగా విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు సంపాదించిన తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లా పర్యటనకు రావడంతో ప్రజలు అడుగడుగునా జన నీరాజనాలు పలికారు. మంత్రివర్యులు కందుల దుర్గేష్ సొంత నియోజకవర్గం నిడదవోలు నుంచి ఊరేగింపుగా విజయేశ్వరం కాటన్ బ్యారేజ్ మీదుగా ధవళేశ్వరం చేరుకున్నారు. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద అభిమానులు అపూర్వ రీతిలో దుర్గేష్కు స్వాగతం పలికారు.
ఊరేగింపుగా రాజమండ్రి నగరానికి మంత్రి కందుల దుర్గేష్ను తీసుకొచ్చారు. రాజమండ్రిలో మహిళలు ఉత్సాహంతో హారతలిచ్చి దీవెనలందించారు. ఆల్కట్ తోట, కోటపల్లి బస్టాండ్, డీలక్స్ సెంటర్, తాడితోట, చర్చ్ సెంటర్, నందంగన్రాజ్ సెంటర్ తదితర ప్రాంతాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు మంత్రి కందుల దుర్గేష్కు ఘనస్వాగతం పలికారు. నేను అక్కడ ఎన్నికల ప్రచార సభల్లో కూడా చెప్పానండి. నేను ఎప్పుడైతే నిడదవోలుని నా ఎన్నికల కార్యక్షేత్రంగా ఎంపిక చేసుకున్నానో ఇక ఎప్పుడు కూడా నిడదవోలే నా స్వగ్రామం అని చెప్పాను. అక్కడ నేను ప్రస్తుతానికి అద్దెంట్లో ఉంటున్నాను. త్వరలోనే సొంత ఇంటిని ఏర్పాటు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఏదేమైనప్పటికీ నిడదవోలులో ఉంటాను. కాకపోతే రాష్ట్ర మంత్రిని అయ్యాను కాబట్టి, అందులోనూ జిల్లాకి మంత్రిని, ఈ జిల్లాకి నేను మంత్రిని కనుక రాజమండ్రిలో కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి కనుక, తూర్పుగోదావరి హెడ్ క్వార్టర్స్ రాజమండ్రి కనుక ఇక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. కనుక అక్కడ ప్రధానమైన పాత్ర, ఇక్కడ ఆ పాత్ర కొనసాగింపు పాత్ర ఇక్కడ. వంకాయలవారి వీధిలో శ్రీ అష్టలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక అష్టలక్ష్మి ఆలయంలో ఉత్తర ఫాల్గుని నక్షత్ర భృగువార మహాపర్వదినాన్ని పురస్కరించుకుని లక్ష్మీ అష్టోత్తర పారాయణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు పంచాంగం వెంకట రంగాచార్యుల ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ కమిటీ ప్రెసిడెంట్ గుర్రం శ్రీనివాస్, సెక్రటరీ దేవిశెట్టి లక్ష్మీ జనార్దన వరప్రసాద్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు గ్రామంలో బోరుబావి నుంచి భారీగా గ్యాస్ ఎగిసిపడుతోంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా భూమిలో వేసిన బోరు భూమి నుంచి భారీగా గ్యాస్ వస్తోంది. విజయేంద్రవర్మ ఆక్వా చెరువుల వద్ద గతంలో వేసిన బోరుబావి నుంచి 15 మీటర్ల పైకి గ్యాస్ ఎగజిమ్ముతోంది. రాజోల మండలం చింతలపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పరిసర ప్రాంతాల వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఘటనా స్థలానికి ఫైర్ అధికారులు చేరుకుని పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. సమస్యలు లేని నగరంగా రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దడమే తాము లక్ష్యంగా పెట్టుకున్నామని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. వర్షాకాలం నేపథ్యంలో స్థానిక కంబాల్ చెరువు వద్ద మేజర్ డ్రైనేజీలో చేపట్టిన పూడికితీత పనులను రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల నేపథ్యంలో తామిచ్చిన హామీ మేరకు ఆరోగ్యకరమైన రాజమహేంద్ర నినాదానికి కట్టుబడి ఉన్నామని, దానిలో భాగంగానే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన వెంటనే నగరపాలక సంస్థ అధికారులతో నగరంలోని పారిశుధ్యంపై సమీక్ష నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యగా నగరంలోని మేజర్ మైనర్ డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికల్ని తేంచే పనులు చేపట్టామన్నారు. నగరంలోని చాలా ప్రాంతాల్లో రోడ్డుకు ఇరువైపులా ఫుట్పాత్ల మధ్యలో డివైడర్ ఉన్నందున వర్షపు నీరు ఎటూ పోలేని పరిస్థితి నెలకొందన్నారు. దానిపై కూడా అధికారులతో సమీక్షలు నిర్వహించడం జరిగిందని పేర్కొన్నారు. అవకాశాన్ని బట్టి డివైడర్లకు బ్రేక్ ఇచ్చి ఫెడస్ట్రల్ క్రాసింగ్ ద్వారా నీరు పారేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ పరిధిలోని 42 డివిజన్లకు సంబంధించిన కూటమి నాయకులు ఉదయం 6 గంటల నుంచే శానిటరీ సిబ్బందితో కలిసి తిరుగుతూ సమీక్షలు చేస్తూ సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం ఆర్టీసీ కాంప్లెక్స్, పుష్కరాల్దేవ్ తదితర ప్రాంతాల్లోని డ్రైనేజీలో జరుగుతున్న పనులను ఆయన స్వయంగా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విభాగ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏదేమైనా రాజమండ్రి ఒక ఆరోగ్యకరమైన నగరం కింద తీర్చిదిద్దేందుకు ఎన్డీఏ కూటమి కట్టుబడి ఉంది. దానికి అవసరమైన అన్ని చర్యలు నెక్కిన వెమ్మటనే మొదలుపెట్టాం. ప్రజాక్షేత్రంలో ఉన్నాం. 42 వార్డుల్లో కూడా తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు ఉదయం 6 గంటల నుంచే శానిటరీ సిబ్బందితో పాటు తిరుగుతూ ఉన్నారు, సమీక్ష చేస్తూ ఉన్నారు.
సూచనలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే అభివృద్ధి కార్యక్రమానికి శంకుస్థాపన చేసినప్పుడు అక్కడ ప్రజలతో చర్చించాం, సమస్యలు ఏంటన్నది చర్చించినప్పుడు ఒక కల్వర్ట్ సమస్య చెప్పారు. సుమారు 5 సంవత్సరాల నుంచి కల్వర్ట్ సమస్య ఉంది. ఎన్ని కల్వర్ట్లు కట్టినా కట్టాల్సిన చోట కట్టకపోతే ఆ సమస్య అలాగే ఉంటుంది. ఎస్సీ గారిని విజ్ఞప్తి చేశాం, కాంట్రాక్టర్ తోటి ముందు ఆ పని మొదలు పెట్టమని చెప్పి సూచనలు ఇవ్వడం జరిగింది. ఏదేమైనా నగరంలో సమస్య లేని నగరం కింద తీర్చిదిద్దాలన్నది ఎన్డీఏ కూటమిగా మా ప్రధానమైన ఎజెండా. ఆ ఆలోచనతో తెలుగుదేశం, బీజేపీ, రక్తదాతల దినోత్సవ సందర్భంగా దానవాయిపేట సంజీవిని బ్లడ్ బ్యాంకులో పలువురు రక్తదానం చేశారు. స్థానిక దానవాయిపేట సంజీవిని బ్లడ్ బ్యాంక్లో డోనర్స్ డే పర్వదినం సందర్భంగా రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో జూనియర్ సంబస్ ఇంటర్నేషనల్ రాజమండ్రి రాక్ స్టార్స్ జోన్ ప్రెసిడెంట్ జేఎఫ్బి కందుల భార్గవ్, సెక్రటరీ జె శాంతి, జాయింట్ సెక్రటరీ ఎం ప్రణీత్, ట్రెజరర్ శిరీష, రాజమండ్రి రాయల్స్ ప్రెసిడెంట్ రోహిత్, రాజమండ్రి ఛాంపియన్స్ జేసీ భవానీ తదితరులు పాల్గొన్నారు. సంక్షిప్త వార్తలు. రాజమండ్రిలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘనవిజయం సాధించడంలో ముఖ్య భూమిక పోషించిన రాజమండ్రి పార్లమెంట్ కాపనాడు అధ్యక్షుడు గోదర్ రఘునరేష్ను ఘనంగా సత్కరించారు. వివిధ వార్డుల కాపనాడు అధ్యక్షులు పసలపూడి లక్ష్మీనారాయణ, గొర్రెల వేణుగోపాల్, రొక్కన్ నాగప్రసాదుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. నగర అధ్యక్షులు ముమ్మిడి వీరబాబు, దేవికవాడ చక్రపాణి, అక్కిరెడ్డి ప్రసాద్, గోపిశెట్టి విజయలక్ష్మి, మేడిశెట్టి పద్మ, బర్లంకల సతీష్, ర్యాలి రామకృష్ణ, విన్నావాసు, పిల్లా దుర్గాప్రసాద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్కు తూర్పుగోదావరి జిల్లా భట్రాజుల సంఘం అధ్యక్షులు సేవారత్న లోలుబట్టు శ్రీనివాసరాజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ చల్లగాలి వెంకటరామరాజు, రాజమండ్రి అధ్యక్షులు చిట్టిమణి వెంకటరాజు, సంయుక్త కార్యదర్శి కార్యబట్టు రవీంద్రరాజు, గౌరవ సలహాదారు పరహంసరాజు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్. నియోజకవర్గ సమస్యలు పరిష్కారం, అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తా. మాచర్లలో గంజాయి స్వాధీనం సుమారు 3 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా. సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతా రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. పలు అభివృద్ధి పనులు పరిశీలన. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.